ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సోనియా గాంధీకి జయజయలు పలికారు. అనంతరం కేక్ కట్ చేసి పలువురు కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సోనియా గాంధీకి జయజయలు పలికారు. అనంతరం కేక్ కట్ చేసి పలువురు కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత మాట్లాడుతూ ఈ దశాబ్దాల కల నెరవేర్చిన తెలంగాణ ప్రజల దేవతగా నిలిచారని, అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం గల సోనియా గాంధీ నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో ఉండాలన్నారు. ఈ దేశం కోసం బలిదానం చేసిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల వారసత్వాన్ని నిలబెట్టిన నిజమైన దేశభక్తురాలు సోనియా గాంధీ అని, అలాంటి తల్లిని దేశ ప్రజలే తన జీవితమని, దేశం కోసం జీవిస్తున్న రాహుల్ గాంధీలను బీజేపీ ఇబ్బంది పెట్టడం అత్యంత దారుణమన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తిరుగులేదన్నారు. సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇందిరమ్మ చీరలు ఇదే ఈ దేశానికి ఆదర్శ సంక్షేమ పథకాలు అందించిన రేవంత్ రెడ్డి సర్కార్ 2029లో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ బోడా స్వామి, సీనియర్ నాయకులు కిన్నెర శ్రీను, ఐఎన్టీయూసీ అంబటి సోమన్న, జేళ్ల వెంకటేశ్వర్లు, కుకుడాల ఆంజనేయులు, ఎండి ముంతాజ్ అలీ, చింతమల్ల వెంకటయ్య, చెర్లపల్లి గౌతమ్, శివగౌడ్, జిల్లేపల్లి పరమేష్, పగిళ్ల శివ, మధు చౌదరి, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ ఎస్సీ సెల్, బీసీ సెల్, ఐఎన్టీయూసీ మైనారిటీ సెల్, ఐఎన్టీయూసీ లీడర్స్ తదితరులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.